ప్రశాంతంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు రేపేందుకు జనసేన ప్రయత్నిస్తోందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత. ప్రజలకు ఏం చేస్తామో చెప్పుకోవడానికి ఏమీ లేకని ఇష్టారీతిని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 1,00,000 మెజారిటీ వస్తుందని గొప్పలు చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ బయట నుంచి చిన్న చిన్న కళాకారులను తెచ్చుకొని ఎందుకు ప్రచారం చేయిస్తున్నారని ప్రశ్నించారు. పిఠాపురంలో ఇటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితమే కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇటు అంబేద్కర్కు నివాళులర్పించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పిఠాపురంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వంగ గీత గారు మనతో పాటున్నారు. మేడం, ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, పిఠాపురంలో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది మేడం? పిఠాపురంలో పరిస్థితి బాగుంది. ప్రచారం హుషారుగా సాగడమే కాకుండా చాలా పాజిటివ్గా జరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు అందించిన నిష్పక్షపాతంగా అందించిన పథకాల వల్ల అంతేకాకుండా వాలంటీర్ సిస్టమ్ ద్వారా పేదలందరికీ కూడా వాళ్ళకి నేరుగా పథకాలు అందించడం, డీబీటీ ద్వారా ఇవ్వటం, ఇవి చాలా అందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా చాలా సంతృప్తినిచ్చాయి. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో చూసుకుంటే ఏ వార్డులో చూసుకున్నా, ఏ గ్రామంలో చూసుకున్నా రోడ్లు కానీ డ్రైన్లు కానీ చాలా వరకు చేయగలిగారు. ఇంకా చేయాల్సినవి ఉన్నప్పటికీ కూడా చాలా వరకు చేయగలిగారు. అట్లాగే సచివాలయాలు కానీ, ఆర్బీకే సెంటర్లు కానీ, కొన్ని చోట్ల వెల్నెస్ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా కట్టించి ఇవ్వటం వల్ల ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. అంతేకాకుండా అందరూ ఏమనుకుంటున్నారంటే ప్రతిపక్షాలు దుష్ప్రచారం ఏం చేశాయంటే మొన్నటిదాకా డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఉచితంగా ఇస్తారు, మరో శ్రీలంక అయిపోద్ది, మరో అదే అయిపోతుంది, ఇదే అయిపోద్ది అని చెప్పి ఇప్పుడు మేము అన్నీ మీకు ఇచ్చి కన్నా ఎక్కువ ఇస్తాము, మేము అమెరికాలో చేస్తూ ఉంటారు. ఇదంతా ఒక ఎత్తి అయితే ఇదంతా ఒక పక్కన పెడితే ఇక్కడ అభ్యర్థిగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. తాను 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందుతాను, మిమ్మల్ని ఓడిస్తానంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే అదే చెప్తున్నాం, మేము కూడా అలాగే అనుకున్నాం. 1,00,000 ఓట్ల మెజార్టీ, 1,00,000 ఓట్ల మెజార్టీ అంటున్నారని అనుకున్నాం. కానీ ఇప్పుడు 3 పార్టీలు కలిసి వచ్చి 1,00,000 ఓట్లు అంటున్నారు. 1,00,000 ఓట్లు వచ్చేసేటప్పుడు 3 పార్టీలు కలవక్కర్లేదు, ఇండివిజువల్గానే చేయొచ్చు. 3 పార్టీలు కలిసాయి. మరి 1,00,000 ఓట్లు అంటున్నారు. టీవీ సీరియల్స్ లేకపోతే కళాకారులందరినీ, పాపం ఎవరైతే కళాకారులు ఉన్నారో చిన్న చితక కళాకారులు అందరినీ తీసుకొచ్చి టౌన్ అంతా టౌన్ అంటే పిఠాపురం నియోజకవర్గం అంతా తిప్పుతున్నారు. మరి 1,00,000 ఓట్లు వచ్చేటప్పుడు వేరే వాళ్ళు, ఈయనే పవర్ స్టారు, ఈయనే పెద్ద స్టార్, ఈయన ఒక పార్టీ ప్రెసిడెంట్, ఈయన 1,00,000 ఓట్లతో నెగ్గేటప్పుడు బయట వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? ఈరోజు పిఠాపురంలో 1000 మంది గుండాలను దింపారు కడప నుంచి అనేది తాను కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీరు ఎట్లాంటి కౌంటర్ ఇస్తారు? ఇదే ఇవన్నీ కావాలని ప్రజల్ని, పిఠాపురం ప్రజల్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. ఎలక్షన్ ఉంటే ఎలక్షన్లా చేసుకోవాలి, ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పుకోవాలి, ఎలక్షన్లో వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలి, మేమేం చేస్తామో చెప్తున్నాం. మా ప్రయత్నం అంతా మేము నెగ్గడానికి ప్రయత్నం చేసుకుంటున్నాం. ఇప్పుడు బయట నుంచి వచ్చారనే అర్హత వాళ్ళకి అసలు లేనే లేదు. బయట నుంచి ఎవరో వచ్చి ఇక్కడ ఉన్నారని ఎదుటి వారిని విమర్శించే అర్హతే లేదు అంటాను నేను. ఎందుకంటే బయట నుంచి వచ్చిందంతా వాళ్ళే. కాబట్టి ఇవన్నీ తప్పుడు సమాచారం ఇవ్వడానికి, కానీ ఎవరు తప్పుడు సమాచారాలు నమ్మే అంత అమాయకులు కాదు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు లోకల్ క్యాండిడేట్లు ఎవరు, నాన్ లోకల్ క్యాండిడేట్లు ఎవరు అనేది ప్రజలు గుర్తెరుగుతారు. ఖచ్చితంగా సినిమాల్లో స్టార్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్కు అంత ఇమేజ్ ఉన్నప్పుడు బయట నుంచి వ్యక్తులను ఎందుకు తీసుకొచ్చుకునేటువంటి అవసరం ఉందంటూ కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడతా ఉన్నాయి. కెమెరామెన్ క్రాంతితో కిరణ్, సాక్షి టీవీ, పిఠాపురం నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.